ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కలుగు. దయగా మా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభా ఈ 5వ మాసంలో మొదటి దినాన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రాలు ప్రభా. మేము ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోం తండ్రి, మాకు అవసరం అయితే తప్ప. కానీ అయినా మమ్మల్ని కనిపించి రక్షించిన నీవు ప్రభా అంత బాధ్యత కలిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్న విధానికే మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఈ పక్షంగా నిలబడి ఉంటుండగా నా ద్వారా మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు ఈ లోకంలో నాయన అధిగమించే శక్తిని నాయన ఆ ప్రభావం కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ వాక్యము ద్వారా మాకు మెలకువలు నేర్పించి జయాన్ని పొందేవారు ఉండడానికి నీ కృప అనుగ్రహించమని నన్ను సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసే నామములో ప్రార్థన స్తుతించాడు ఇవ్వడం తండ్రి. ఆమేన్. ఎట్లా చెప్తాం? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సంకల్పం అంటే తెలుసా మీకు? సంకల్పం అంటే ఏంటి? విల్లింగ్. ఓకేనా? హిస్ ప్లాన్స్, దట్ ఆయన ఇష్టం. ఓకేనా? సంకల్పం. ఓకే. సంకల్పం, ఆయన సంకల్పం అంటే ఆయన యొక్క ఇష్టం, ఆయన యొక్క విల్లింగ్ మన మీద ఏ రకంగా ఉంటుంది అని మనం ఎప్పుడైనా గ్రహించామా? నేను చెప్పింది మీకు అర్థమైందా? దేవుని యొక్క సంకల్పము ఆయన బిడ్డలైనటువంటి వారి మీద అంటే మన మీద ఏ రకంగా ఉంటుంది అనేది సహజంగా మనం ఎప్పుడైనా గమనించామా, గుర్తించామా? చెప్పండి. మరి గుర్తించినప్పుడు ఎందుకు నువ్వు అది చేయవా ఇది చేయమని అడుగుతావు? నన్ను ఎందుకు ఎలా ఉంచామని అడుగుతావు? సార్ గమనించండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ థింక్ చేసి వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే దేవుడికి నా యొక్క సంకల్పము ఎలా ఉంటుందని గుర్తించరు ఎవరు కూడా. మ్యాక్సిమం ఎవరు గుర్తించరు. చాలా రేర్ పర్సన్స్ మాత్రమే గుర్తిస్తారు. అర్థమవుతుందా మీకు? చాలా రేర్, చాలా తక్కువ మంది మాత్రమే. ఎందుకంటే ఇది గ్రహింపు ఉన్నవాడు ఎలా ఉంటాడంటే దేవునికి అతి సమీపస్తుడై ఉంటాడు. అలాంటి వాడు మాత్రమే రికగ్నైజ్ చేయగలుగుతాడు. దేవుని దృష్టిలో నా జీవితానికి తగినటువంటి సంకల్పము ఆయన మనస్సులో ఉంది, అది నా జీవితంలో నెరవేరుతుందని. ఈ విషయము ఎంతమంది గ్రహించగలుగుతారు? ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటాడంటే నా ప్రాణమా అని అంటాడు. అద్భుతమైనటువంటి ఉచ్చరింపు అది అసలు. ఎందుకంటే ఏ పరిస్థితికి అయినా సరే ఆయన ముందు ఎక్కడికి వెళ్తాడు? ఆయన సందులోకి వెళ్ళి అడుగుతాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మంత్రులు పిలవడం, లేకపోతే ఉన్నత అధికారులు పిలవడు, ప్రధానమంత్రులు పిలవడు. కానీ వారికి మించినటువంటి రారాజు ఉన్నటువంటి ఆ రారాజు సన్నిధిలోకి వెళ్ళి మనవి చేస్తాడు. మనవి చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో. దావీదు ఏం గ్రహిస్తున్నాడు ఇక్కడ? ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయము, లేకపోతే ఈ కరువుకి సంబంధించిన విషయము, ఈ తెగులునకు సంబంధించిన విషయము, లేకపోతే ఈ న్యాయానికి సంబంధించినటువంటి విషయము ఆయన సంకల్పములో ఏముందో అనేది వెతకటానికి వెళ్తాడు. ఇక్కడ వెతకటానికి వెళ్ళినప్పుడు ఈయన మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో సమయం గడిపినప్పుడు దేవుని యొక్క సంకల్పము దావీదు యొక్క దేశంలో ఆయన ప్రజల మధ్యన వాళ్ళ రాజ్య పరిపాలన ఏదైతే అవసరమో ఆ సంకల్పాన్ని తీసుకొని దానిని బట్టి ఇంప్లిమెంట్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? దావీదు ఎక్కువగా దేవునికి
సన్నిహితుడుగా ఉంటూ, స్నేహితుడుగా ఉంటూ, భక్తుడుగా ఉంటూ, ఆయన సమీపస్తుడుగా ఉంటాడు. కాబట్టే ఆ హృదయమును ఎరిగినటువంటి దావీదు. అందుకనే దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అని కితాబిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా ఇచ్చాడా మాట? అది అనమాట. అందుకని అలాంటి వాడు మాత్రమే నా జీవితానికి సంబంధించినటువంటి ఆయన సంకల్పము అనేది ఎలా ఉంటుందని మాత్రమే గ్రహించగలుగుతాడు. ఈ మాట వింటున్న నీవు నీ కొరకే ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు గ్రహించావా ఎప్పుడన్నా? నీ జీవితంలో నేను ఏమి చేయబోతున్నానో, ఏమి చేస్తానో, ఏమి చేయటానికి నేను సిద్ధపడినానో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా అని అంటున్నాడు దేవుడు. అలాంటి గ్రహింపు కలిగిన నేత్రములు, హృదయం తెరవబడిన గాక యేసు నామములో మీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. 37వ దావీదు కీర్తన 4వ వచనంకి ఒకసారి వెళ్దాం. చూడండి ఒకసారి. 37వ దావీదు కీర్తన 4-5 వచనాలు నేను చదువుతాను. ఒకసారి చూడండి. 37వ దావీదు కీర్తన 4-5 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? సంతోషించుము. ఎందుకు? ఉండండి. యెహోవాను బట్టి ఎందుకు సంతోషించాలి? ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైతే ఆ సమీపస్తుడుగా మనం ఉంటామో దేవునికి, మనం ఎప్పుడైతే దేవునితో అసత్సంబంధం కలిగి మనం ఉంటామో, దేవుడు అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమవుతుందా? ఎప్పుడైతే అది నీకు అర్థమవుతుందో, అందుకని ఈ మాట అంటున్నాడు ఏంటంటే, యెహోవాను బట్టి మీరు ఏం చేయాలి? అలాంటి వాడు సంతోషిస్తాడు. ఎవడబడతాడు సంతోషించడం. ఎంతవరకు వాస్తవం చెప్పండి. నేను దేవుణ్ణి నమ్ముతానని అంటాడు, నేను క్రైస్తవుడిని అని అంటాడు. మరి ఆనందం ఉండాలి కదా వాడి జీవితంలో. మరి ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే యెహోవా అంటే వాడికి తెలియదు. వాడికి ఎంతవరకు తెలుసంటే ఆయన దేవుడు, అడిగితే ఇస్తాడు అంతే. అంతకు మించి ఇంకేం తెలుగుతాయి. బట్ ఎరిగిన వాడు, సమస్తం ఎరిగిన వాడు ఏం చేస్తాడు? దేవునిలో సంతోషిస్తాడు. ఏ పరిస్థితుల్లో సంతోషిస్తాడు? ఆయన అనారోగ్యంలో సంతోషిస్తాడు, బలహీనతలో సంతోషిస్తాడు, నువ్వు మంచి మీద పరున్నప్పుడు సంతోషిస్తాడు, నీకు మంచి కలిగినప్పుడు సంతోషిస్తావు, లేనప్పుడు కలిసి అన్ని విషయాలలో కూడా ఏం చేస్తావు? నువ్వు సంతోషిస్తావు. ఎందుకు తెలుసా? నీ ఎడల ఆయనకున్నటువంటి ఆలోచనలు గొప్పవి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడండి కీర్తనకారుడు? యెహోవాను బట్టి సంతోషించుము. ఎందుకు? ఎందుకు? ఎందుకు యెహోవాను బట్టి సంతోషం? ఎందుకు? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరికి అప్లికేబుల్ తెలుసా? బైబిల్ చదువుతున్న ప్రతి వాడికి కాదండి ఇది. క్రైస్తవుని అనేవాడికి ప్రతి వాడికి కాదు అప్లికేబుల్ ఇది. ఓన్లీ హూ ఆర్ ద, ఎవరైతే దేవుని వెతుకుతారో, దేవుని వెంబడిస్తారో, దేవుని కనుగొంటారో, దేవుని పరిశీలించి చూస్తారో వాడికి మాత్రమే ఈ వాక్యము, ఈ మాట అనేది అప్లికేబుల్ గా ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? వాగ్దానాలు ఉంటాయి, అందరికి వచ్చేస్తుందా వాగ్దానాలు? అది అందరికి చేయబడిందే. కానీ ఎవరికి చేయబడిందో తెలుసా? ఆయన బిడ్డలు అయినటువంటి వారికి మాత్రమే అది చేయబడుతుంది. నువ్వు దేవుని బిడ్డవా, లేకపోతే అలాంటి వాడివా, నువ్వు గుర్తు చేసుకోవాలి. స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. యెహోవాలో ఆనందించడం అంటే ఎవరు ఆనందిస్తాడు? ఆయన యెహోవా యొక్క హృదయాన్ని కనుగొని, దేవుని యొక్క హృదయాన్ని, ఆయన యొక్క దేవుడు నా పక్షంగా ఏమై ఉన్నాడు అనే గనుక ఆ రెవల్యూషన్ కనుక నీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీవు దేవుళ్ళు ఆనందిస్తావు. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అనుసంధానంగా ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉన్నాడో తెలుసా? ఏం చేసావు నాకు అని అడగడు. ఎంతవరకు ఏమైంది అని అడగడు. ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే మౌనంగా ఉంటాడు. అలాగంతే. నా జీవితంలో ఒక సన్నివేశం చెప్తాను మీకు. బహు కష్టమైన పరిస్థితి నాది, చాలా దయానికరమైనటువంటి పరిస్థితి నాది. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. అప్పుడు
స్టార్టింగ్లో అడిగేవాడిని, ప్రభా వారి జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తున్నాను, నేను ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా కోసం చేయవా అని అడిగేవాడిని. బదులిచ్చేవాడు కాదు దేవుడు. తర్వాత నేను ఏమనుకున్నాను తెలుసా, ఇలాంటి ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు, ప్రభా నా జీవితంలో చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ బిడ్డల జీవితంలో ఖచ్చితంగా చేయ ప్రభా అని అంటాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నా జీవితంలో చేయలేదు దేవుడు, జరగకపోవచ్చు, కానీ చేయగలిగిన సమర్థుడు నా దేవుడు నేను నమ్మను. ఆమేన్, హల్లెలూయా. దేనిని బట్టి నమ్మను? నాకు వచ్చిన కష్టంలో నేను ఏం చేశాను? దేవుణ్ణి చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉంటాను? దేవునిలో నేను ఆనందించేవాడిగా నేను ఉంటాను. ఎందుకంటే ఆయన నా హృదయ వాంఛలన్నీ కూడా తీర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మనం చూసినట్లయితే, మన స్నేహితులు, మన బంధువులు మనం చూసినట్లయితే, ఎవరైతే మనకి ఫేవర్ గా ఉంటారో, ఎవరైతే మనకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటారో వాళ్ళతోనే మనం టచ్లో ఉంటాం. అవునా కదా? చెప్పండి, అబద్ధం లేకుండా చెప్పండి. అవునా? ఇప్పుడు నాలాంటి ఎవరికి ఉపయోగం లేనాడు ఎవడొస్తాడు దగ్గరికి? ఎవడో రాడు. వస్తాడా చెప్పండి? వస్తాడండి? ఎవడో రాడు. ఎవడొస్తాడు? ఏముందని రావడానికి? హల్లెలూయా. దేవుడు మీకు ఒక మాట ఏం చేస్తున్నాడంటే, నీవు నన్ను వెతకిన ఎడల, నీవు నన్ను చూచిన ఎడల, నీవు నన్ను సందర్శించిన ఎడల, నీవు నన్ను పరిశోధించిన ఎడల నీ హృదయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది అన్నమాట. అది నీకు రాకపోవచ్చు, కానీ ఎలా రావాలో, ఏ రకంగా తీసుకొని రావాలో ఆ రకంగా నేను తీసుకొస్తాడు దేవుడు. అందుకనే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే ఏంటంట మోర్ దెన్ అన్నమాట, అత్యధికంగా అనుగ్రహిస్తాను అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని అంటున్నాడు. ఖచ్చితంగా ఆయన హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడు. చాలా మంది ఈ లోకంలో ఎలా ఉంటారంటే, దేవుణ్ణి వాడుకునే పరిస్థితుల్లో ఉంటారు. కదా, గమనించండి. వారి జీవితంలో ఒకటి రెండు చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఎందుకు అద్భుతాలు చేయాలి దేవుడు? ఎందుకు చేయాలి అద్భుతాలు? అద్భుతం ఎందుకు చేయాలి దేవుడు? ఆశ్చర్యకార్యం ఎందుకు చేయాలి దేవుడు? స్వస్థతను ఎందుకు చేయాలి దేవుడు? నీ జీవితంలో ఒక మంచి పని ఎందుకు చేయాలి దేవుడు? ఎందుకు చేయాలి దేవుడు? ఒకటే, ఆయన తన బిడ్డల పట్ల చేయాల్సిన బాధ్యత ఆయనకుంది. నీవు ఎదగవలసినటువంటి బాధ్యత తండ్రి అని దేవుడు అని ఆయన నీకుంది. కాబట్టి కార్యం జరిగిస్తాడు దేవుడు. నువ్వు ఎలాంటి వాడో దేవుడికి తెలుసు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మందిని శుద్ధి చేస్తాడు దేవుడు. దేవుడు తెలీదా 10 మంది గురించి? చెప్పాలి. మరి ఒక్కడే వచ్చాడు ఆయనకి. అయ్యా ఏంటిదా నువ్వు వచ్చినావేంటరా అంటే, అయ్యా నన్ను శుద్ధి చేసావు కదా అయ్యా నన్ను. మరి మీ వాళ్ళు లేరు అంటే, వాళ్ళు ఎవరు తెలియదే వెళ్ళిపోయారు. అయ్యా దేవుడు తెలియదండి, వదిలేశాడా? మరి దేవుడికి ముందే తెలుసు కదా. ఆ 9 మందిని వదిలేసి నువ్వు అక్కడ వాళ్ళ సంగతి నాకు తెలియదు అనాలి కదా. హల్లెలూయా. రుజువు కావాలి, రుజువు కావాలి. ఈ ఒక్కడు ఏం చేశాడు తెలుసా? ప్రభు కోసం జీవించడం మొదలు పెట్టాడు. ప్రభు కోసం జీవించాడు, కనుపరుచుకున్నాడు, సంఘంలో సమాజంలో కనుపరుచుకున్నాడు, దేవుని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కావాలి. నీ జీవితంలో అద్భుతం జరిగించాడు అంటే దేవుడికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మహిమకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 5వ వచనం చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు ముందు? ఇక్కడ ఏమన్నాడు? యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. రెండవది ఏమన్నాడు? మళ్ళీ ఏమన్నాడు? నీ మార్గమును ఎవరికి అప్పగించాలి? ఇక సరే. ఎందుకంటే నువ్వు నడిచి వెళ్ళేదానికంటే ఆయన నడిచేస్తున్నా చాలా గొప్పతనం. నీవు నడిస్తే దాంట్లో ఓటమి ఉండొచ్చు, నీవు నడిస్తే దాంట్లో నష్టం ఉండొచ్చు, నీవు నడిస్తే దాంట్లో ఏమైనా జరగచ్చు. బట్ ఆయన కనుక నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? విజయమే ఉంటుంది. కానీ నువ్వు మొదట గుర్తుపెట్టుకో, ఆయన నడిపిస్తాడు కదా అని నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తున్నాను కదా, నన్ను పాన్పు మీద నడిపిస్తాడు కదా అనుకోనేవు కంపతీసి. అలాగ అసలు అనుకో. అర్థమవుతుందా? నేను నడిపిస్తాను, నా మార్గం నీకు అప్పగించామని అంటే నీకు అర్థమైపోవాలి, ఈ రాళ్ళు రప్పట్లో మొండలో నడిపిస్తాడు రా బాబు అనేసి. అర్థమవుతుందా లేదా? దేవుడు నన్ను అన్నాడు, నీకు ఎందుకు, నేను వ్యాపారం పెట్టాను ఒక రోజు. ఏమంటే
చిన్న ఒక ల్యాబ్ పెట్టిన R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా అనమాట. ఆ మంచి వర్క్ జరుగుతుంది. ఆ టైంలో నేను ఉన్నప్పుడు దేవుని స్వరం వినపడుతుంది నాకు. ఆ పొదలో నుంచి ఆ ఎండిపోయినటువంటి గడ్డి అంతా పీకి పడేశారు, గార్డెన్ అంతా క్లీన్ చేస్తే ఎండిపోయింది బాగా. దాంట్లో ఒక స్వరం వినపడుతుంది నాకు. ఇవన్నీ ఎందుకు నీకు ఆయాసం, నీకు ఎత్తాను కదా వెళ్ళిపోను అన్నాడు. 2012లో చెప్పాడు. ఇప్పుడంతా 24, ఎన్ని సంవత్సరాలు అయింది. ఆ వ్యాపారం పెట్టుకుంటే కోటీశ్వరుని అవుతుంది నేను, కానీ నీకు వద్దా వచ్చేసాను. ఇప్పుడు ఏం లేదు నేను. బట్ ఏంటో తెలుసా, సంకల్పము నా ఎడల ఆయనకు ఉన్నదని నాకు తెలుసు. అందుకనే 12-13 సంవత్సరాలు అయినా సరే నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు నా మార్గం అన్ని కూడా ఆయనకు అప్పగించాను. అప్పుడు నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తున్నాడు ఇప్పుడు? నన్ను 12-13 సంవత్సరాల పైన అయింది. ఎక్కడ నడుస్తున్నాను నేను? పాన్పై నడుస్తున్నానా? ఎక్కడ నడిపిస్తున్నాడు నన్ను? ఎందుకు నడిపిస్తున్నాడు అక్కడ? నువ్వు ఖచ్చితంగా నేనంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నా మార్గము, నా ఉద్దేశము, నా ప్రణాళిక నీ ఎడల ఏంటది, నీవు నన్ను మొదటగా దాన్ని గుర్తిస్తే అప్పుడు నీ జీవితంలో నన్ను ఏమేమి చేయగలుగుతానని నువ్వు గుర్తిస్తావు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. ఇప్పుడు యాపిల్ చూస్తారనుకోండి, ఒక అంచనా వేస్తాం, దాన్ని బాగుంటుంది అని అంటాం కదా. రెండో అంచనా ఎప్పుడు వస్తుంది? క్లారిటీ ఎప్పుడు వస్తుంది? దాన్ని తిన్నప్పుడు వస్తుంది. అబ్బా ఇది చాలా బాగుందిరా, ఏదో బాగుంది అనుకున్నాక చాలా అద్భుతంగా ఉందిరా అని అంటాం. 10 మంది చెప్తాం. అర్థమవుతుంది కదా? అవునా? సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మర్మములు గొప్ప బలమైనటువంటి. అందుకే నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యంలో ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడ, మన జీవిత యొక్క మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆయనే డైరెక్షన్ గా ఉంటాడు మన జీవితంలో. ఆమేన్. ఆయనే ఇన్వెస్టర్ గా ఉంటాడు మన జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ఆయనే ప్రొడ్యూసర్ గా ఉంటాడు మన జీవితంలో. ఆయనే సమస్తము మన జీవితంలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వ్యాపారం రప్పించేది కూడా ఆయనే నీకు. ఆమేన్. హల్లెలూయా. నీతో వ్యాపారం పెట్టొచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్స్ కూడా రప్పించేది ఆయనే నీకు. సమస్తము నిన్ను హెచ్చించేది ఆయన నీకు. ఆయన తప్ప, ఆయన కాకుండా ఎవడు కూడా నిన్ను హెచ్చించడానికి ఎవడు లేడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 21:2 చూద్దాం ఒకసారి. 21:2 ఏమంటున్నాడు ఇక్కడ? నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. 21 అతని మనోభీష్టం నువ్వేం చేస్తున్నాడట? సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుని స్తోత్రం. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడది నీ మార్గమును ఆయనకు అప్పగిస్తావు. చూడండి, గమనించండి ఒకసారి. దావీదును ఒకసారి రోల్ మోడల్ గా చూసుకోండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? దావీదు తన మార్గాలు యెహోవాకు అప్పగించాడా లేదా చెప్పండి? అప్పగించాడా? ఆయన నడవలసిన మార్గంలో నడిపిస్తున్నాడు కదా ఆయన. ఓకేనా? ఇప్పుడు నడవలసిన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఈయన నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మొరపెడుతున్నాడో, ఏదైతే మనవి చేస్తున్నాడో దేవుని సన్నిధిలో, దేవుని సముఖంగా, గమనించి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి ఆ మార్గాలు అప్పగించి ఆ మార్గంలో నడిపిస్తున్నప్పుడు, నడిపించబడుతున్నప్పుడు, ఈ సందర్భంలో దేవునితో ఏదైతే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాడో, ఏదైతే సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడో, ఇక్కడ ఏమన్నాడు? ఆయన మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఏమన్నాడు? అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు. హల్లెలూయా. ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక ఆలకిస్తున్నావు అని అంటే, నీ ఆలోచన ఏదైతే ఉందో అది ఆయన చిత్తానికి ఏం చేస్తాడు? టర్న్ చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఏం చేస్తాడు? నేను ఏమైతే నీ జీవితంలో చేయాలని అనుకున్నా అది నేను చేస్తాను అంటాడు. అది కాదు. కానీ మరొక ఏంటి ఇక్కడ? నీ ఆలోచన ఏదైతే ఉందో,
నువ్వు దేని నిమిత్తము నువ్వు మొరపెడుతున్నావో, నువ్వు దేని నిమిత్తము ఆశపడుతున్నావో, దేని విషయంలో నువ్వు బహుగా నువ్వు మరి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో, అది దేవునికి ఇష్టం లేకపోయినా సరే దేవుని ఇష్టంగా అది మలుచుకొని నీ జీవితంలో జరిగిస్తున్నాడు దేవుని. ఇంతకంటే గొప్ప విశేషం ఇంకేం కాదు చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పు చేశాడు దావీదు, బహుగా ఏడ్చాడు. కానీ ఏం చేశాడు? మరలా గర్భం చేసి దేవుని తర్వాత మహాజ్ఞానిగా చేశాడా లేదా? ఎందుకు? మనవి చేశాడు, మొర పెట్టుకున్నాడు, అడిగాడు. కానీ ఏం చేశాడు? దావీదు చిత్తం ఏం చేశాడు? ఆయన చిత్తంగా మలుచుకొని చేసి ఒక సొలొమోను ఒక గొప్ప అద్భుతమైన జ్ఞానవంతుడిగా చేసి దేవుడు మహిమపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? గమనించండి, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలముగా ఉంటావో, దేవునికి నువ్వు యాగముగా ఉంటావో, ఆయన బలిపీఠం మీద బలి పశువుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆ బలు పశువుగా నీవు ఉన్నప్పుడు దేవునికి ఎంత ప్రీతికరంగా నువ్వు ఉంటావో, ఆ ప్రీతికరములో నుంచి పనికిమాలిన అన్ని నువ్వు కోరవు. ఇది గమనించాలి. వ్యర్థమైన అన్ని నువ్వు కోరవు, ఇది గమనించాలి. నువ్వు శ్రేష్టమైనవి అడుగుతావు, సమాజానికి లోకానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా నువ్వు అడుగుతావు, దేవునికి మహిమకరంగా ఉండేలాగా నువ్వు అడుగుతావు. కాబట్టి నేనేం చేస్తానైనా దీవిస్తాడు. ఆ ప్రార్థన గమనించిందా సార్? నీ ప్రార్థన నీ పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన ఎలా ఉంటుంది? అప్పుడు వ్యర్థమైనటువంటి వాటిని వచ్చనిపో నువ్వు, లోకానుసారమైనటువంటి వాటి గురించి వచ్చనిపో నువ్వు, లేకపోతే నీ ఈ యొక్క లోక పాప అల్పకాల పాప భోగం నిమిత్తం నువ్వేమీ కోరవు. గమనించండి ఆత్మీయ స్థితిని బట్టి ఒకసారి. ఏం కోరతావు? నీకు ఇష్టమైతే ప్రభా అంటావు. అవునా? నీకు ఇష్టమైతే ప్రభా, నీకు ఇష్టమైతేనే. యేసయ్య ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ఏమంటది ఆయన ప్రార్థన? ఏమంటది? తండ్రి నీ చిత్తమైతే తీసి, అయినప్పటికీ కూడా నీ చిత్తమే. కానీ చూసారా, గమనించండి ఒకసారి. కానీ తండ్రి కుమారుడు పట్ల యాక్సెప్ట్ చేయలేదు, ఆయన చిత్తమే నెరవేర్చు. ఎందుకంటే ఆ గిన్నె కన్నా తొలగించాడు అనుకో, ఈ పాటికి మనం పోదు ఇప్పుడు. అందుకని చూడండి, మనము కోరుకునే విషయంలో ఎలా ఉంటామో తెలుసా? జాగ్రత్తగా ఆలోచిస్తాం. మన ఆలోచన విధానమే మారిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? ఆయన పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన మానక అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది హృదయాల్లో డిజైర్స్ ఉన్నాయో, ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే నీట్కి రాస్తున్నారు, ఎంసెట్కి రాస్తున్నారు, మరి ఇతర ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏదైతే మీ గోల్ ఉందో, నీవు దేవుని బిడ్డవో అయితే కనుక ఖచ్చితంగా నీ నోటి నుంచి వచ్చి ప్రార్థన ఆయన ఖచ్చితంగా మానక నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ పోరాటంలో ఏ ప్రయత్నంలో ఉన్నావో ప్రతి విషయంలో కూడా నీకు దేవుడు నేను తొక్కు పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. నీ మనస్సు బాధపడడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? చివరికి సర్లేదా నీ చిత్తము రిస్క్ తీసుకుంటాడు. అక్కడ నీ చిత్తం నేను ఏం చేస్తాడు? నేను చేసుకొని నీకు చేస్తాడు. చూసా, నీ పక్షం నువ్వు తీసుకున్నది ఒక్కొక్కసారి రిస్క్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆ రిస్క్ ఆయన భరిస్తున్నాడు నీకు, నీ నిమిత్తం. ఎందుకంటే నీ నిమిత్తం అక్కడ రూల్స్ అండ్ పాలసీస్ మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతకంటే గొప్ప దేవుడికి ఏమన్నాడు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం సేవించే దేవుడు అలాంటి దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అన్నాడు, నీవు కోరుకున్న రేవుకి నేను నడిపిస్తాను అన్నాడు. దేవుడు కోరుకోలేదు ఆ రేవు, నువ్వు కోరుకున్నావు ఆ రేవుకి నేను నడిపిస్తాను. నడిపించి ఏం చేస్తాను అన్నాడు? నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళేది ఎడారిలోకి వెళ్తున్నావు, నీకు తెలియదు. అది నువ్వు వెళ్ళేది ఎడారిలో నివసించడానికి వెళ్తున్నావు. అది అక్కడ ఏ సోర్సెస్ లేవు, అది నీకు తెలియదు. కానీ దేవుడికి తెలుసు. హాగర్ వెళ్తుంది,
దేవుడికి తెలుసు అక్కడ నీళ్ళు అయిపోతాయండి, దేవుడికి తెలుసు అక్కడ మరణిస్తుందండి. ఈనాటికి కూడా రుజువు ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈనాటికి కూడా దేవుని చిత్తం నెరవేర్చడం లేదా చూడండి ఈ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. నీవు కోరుకున్న రేవుకు నిన్ను నడిపిస్తాడు. అక్కడ ఎడారిగా ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఎడారిలో నీటి బొక్కలు నేను పుట్టిస్తాను అన్నాడు నీ కోసం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నది, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తున్నాను వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఈరోజు చూసారా? మీరు చూసారా? ఎడారిలో నదులు ప్రవహిస్తున్నాయి చూసారా లేదా? మీరు చూడలేదా? ఇరాక్లో చూసారా లేదా? ఎడారులలో ఏం చేస్తున్నారు? నదులు ప్రవహిస్తున్నాయి. అది దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఇదన్నీ ఎవరికో తెలుసా? జాగ్రత్తగా విను. నువ్వు దేవునితో కట్టబడిన వాడవైతే, నువ్వు దేవునితో నిబంధన కలిగినటువంటి వాడవైతే, నువ్వు నిబంధనలో దేవునితో శాశ్వతంగా నువ్వు నడిచిన వాడవైతే, నీ నోటి ప్రార్థన ఆయన మానక నీ జీవితంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏదైనా సరే నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. అది నా వల్ల కాదు అని అనుకుంటున్నాం, కానీ ఎత్తైన కొండకైనా ఎక్కించాడు దావీదుని. ఆమేన్. హల్లెలూయా. అన్నాడు, దేవా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించు అని అన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశంలో లేదు, అడిగాడు. అంతేనా? ఎక్కించాలా? ఎక్కిస్తాను రా అని ఎక్కించాడు. ఉన్నతమైన రాజుగా చేశాడు, యూదుల రాజుగా చేశాడు. యూదుల వంశంలో నుంచి యూదుల రాజుగా పుట్టాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎవరి చిత్తం నుంచి వచ్చింది తెలుసా? ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నువ్వు దేవుని యొక్క సంకల్పంలో కనుక నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొక్క ఉద్దేశంలో కనుక నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలో 145 19 ఒకసారి వెళ్దాం. 145 త్వరగా నేను ముగిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడండి ఇక్కడ? తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మన ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడంట? కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడంట? అది చేస్తారు, ఇది చేస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఎలా ఉన్నావు? చూడండి 19 ఒకసారి చదవండి. ఏమంటున్నాడు అక్కడ? తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఖచ్చితంగా నువ్వు ఉన్నవా దేవుని యందు భయభక్తులు కలిగి? ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏది అడుగుతావో, నువ్వు అడుగుట వాటి కంటే ఊహించడానికంటే మితముగా దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనకి మన జీవితంలో దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? మనము యెహోవా యందు మనం ఏం చేయాలి? నమ్మిక మాత్రము మనం ఉంచాలి. ఆయనకి సమీపస్తుడుగా మనం ఉంచినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? నెరవేర్చాడు. పైగా నీ ఉద్దేశము ఆయన సంకల్పంగా చేసుకొని, చిత్తంగా చేసుకొని ఏం చేస్తాడు? నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మీ జీవితంలో గొప్ప ప్రభావం, గొప్ప మార్పును తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రతి ప్రయత్నము నీ జీవితంలో దేవుని యొక్క హృదయములో అది సంకల్పముగా మార్చబడి నీ జీవితంలో అది నెరవేర్చబడును గాక యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. కానీ గమనించండి, ఇది ఎవరు పడితే వాళ్ళకి జరగదు. సారీ, ఇది ఎవరు పడితే వాళ్ళకి జరగదు. సారీ, ఎందుకు జరగదు? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అయితే, నీవు యెహోవాతో ఆయనతో నువ్వు సమీపస్తుడు అయితే, నీకు ఖచ్చితంగా అద్భుతం ఖచ్చితంగా చేస్తాడు. ఎలాంటి అద్భుతం చేస్తాడు తెలుసా? ఎలా చేస్తాడో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు? వారి పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరించి నేను చేస్తాను అన్నాడు కదా. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? నువ్వు అడగక ముందే నీ అక్కరేదో నాకు తెలుసుంది. అంటే తెలిసినోడు ఏం చేస్తాడు? చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఆత్మలు, మీ హృదయాలు, మీ మనసులు దేవుని యొక్క ఆత్మతో
మిళితమైంది కాక అటు పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం నీకు అనుగ్రహించును కాక. మా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నాయన, మేము కోరుకున్న రేవుకు మమ్మల్ని నడిపించి అక్కడ దీవించే దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా మార్గములు, మా జీవితాలు ప్రభా నీకు అప్పగించుకునే వారు ఉండడానికి నీకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న బట్టి వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. వారు ఇంకను ప్రభా నీతో కలిసి నమ్మకంగా చివరి వరకు నడిచినట్లు కృపను నడిపించి మహిమ పొందుకున్నాను. మీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను.